ఎస్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ పై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న సమయంలో ధనవంతులైన మేల్ స్పాన్సర్లను అలరించాలనడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యానంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాము పోటీలకు వచ్చామో దేనికొచ్చామో అర్థం కాలేదంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ సుందరి 2025 పోటీల నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన ఆమె ఇంగ్లాండ్ చేరిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్ మిల్లా మాగి ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చెడు అనుభవాల గురించి ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడినందుకు ప్రశంసిస్తున్నామన్నారు. ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు చింతిస్తున్నామని తెలిపారు. అలాగే బాధితురాలని తప్పుపట్టే ప్రభుత్వాన్ని, మిస్ వరల్డ్ నిర్వాహకుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మిల్లా మాగి చేసిన ఆరోపణలపై పూర్తి విచారణ జరపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పరువును, దేశ ప్రతిష్టను మంటగల్పిందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో జరిగినప్పుడే తెరపైకి రావడం ప్రభుత్వ తీరుపై, నిర్వాహకుల తీరుపై అనేక అనుమానాలు కలిగిస్తుందన్నారు సబితారెడ్డి. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ పై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్న సమయంలో ధనవంతులైన మేల్ స్పాన్సర్లను అలరించడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యానంటూ సంచలన ఆరోపణలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. స్వామి చెప్పండి, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ పై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోనీ ఒకవైపు హైదరాబాద్ జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు బ్రిటన్ లో ఉన్నటువంటి పలు పత్రికల్లో అది పెద్ద ఎత్తున కూడా ఒక ప్రచారం కావడంతో కూడా హైదరాబాద్ ఉన్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవహార శైలి పైన కూడా మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకుల పైన రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. మొదటి నుంచి కూడా అటు సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఉన్నటువంటి నారాయణ కూడా ఈ పోటీల పైన వ్యతిరేకిస్తూ ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆమె అక్కడికి వెళ్ళినటువంటి మిల్లా మాగి ఇక్కడ ఈ పోటీల్లో పాల్గొనడం పట్ల మమ్మల్ని కేవలం కూతురులాగా చేసి ఆడిస్తున్నారు. మరోవైపు ఉన్నటువంటి స్పాన్సర్స్, అక్కడ నిర్వాహకులు మమ్మల్ని ఒకవైపు ఎంటర్టైన్ చేయడం కోసం మమ్మల్ని వినియోగిస్తారు, మమ్మల్ని ఒక ప్రాస్టిట్యూట్ లాగా బిహేవ్ చేసినట్టుగా మమ్మల్ని ప్రవర్తించారని చెప్పేసి ఆమె చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ పైన కూడా పెద్ద ఎత్తున కూడా దుమారం జరుగుతుంది. వీటికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పొలిటికల్ గా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం పైన ఒకవైపు ఒత్తిడి పెరుగుతుంది. ఇందులో భాగంగానే మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరు పైన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు తీశారు, భారతదేశ ప్రతిష్ట మొట్టగలిపారని చెప్పేసి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపైన పూర్తి స్థాయిగా విచారణ జరిపించాలి, ఆమెను ఎందుకు ఇలా వేధించాలని చెప్పేసి కూడా ఆమె చేయడం పట్ల కూడా మన రాష్ట్రం పరువు, దేశం పరువు పోతుంది అని చెప్పేసి కూడా ఆమె ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తూనే ప్రభుత్వ తీరుపైన అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. వీటిపైన ఖచ్చితంగా ఒకవైపు విచారణ చేపట్టి ఆ బాధితులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేస్తారు. మనం ఖచ్చితంగా దీనిపైన విచారణ కాంక్షించాలి. ప్రపంచ దేశాల నుంచి అనేక మంది ఇండియాకు వస్తారు కాబట్టి ఇలాంటి విషయాల్లో రాష్ట్రం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించొద్దని చెప్పేసి కూడా ఆమె ఒకవైపు కొనడం జరిగింది. ఇదే విషయంలో జాతీయ మహిళా కమిషన్ కూడా జోక్యం చేసుకొని ఒకవైపు ఖచ్చితంగా దీని మీద విచారణ చేయించాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేశారు. ఆమెతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే విషయం పైన ఒకవైపు ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవైపు దేశపూరితమైనటువంటి మనస్తత్వంతో ఇలాంటి పనులు చేశారని చెప్పేసి కూడా నిలదీయాలని చెప్పేసి కూడా ఆమె విషయం పట్ల కూడా ఒకవైపు ఆయన కోరడం జరిగింది. చాలా మంది ఇలా మహిళల విషయంలో ఖచ్చితంగా తెలంగాణలో ఈ ప్రభుత్వం చేసిన వ్యవహారం పైన ఖచ్చితంగా చింతిస్తున్నాము. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళల్ని గౌరవించే సంస్కృతి ఉంది మన తెలంగాణలో, అలాంటి సంస్కృతి మంటగలిపే విధంగా ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు మాట్లాడడం జరిగింది. తెలంగాణలో రాణి రుద్రమాదేవి విధంగా ఐలమ్మ లాంటి వారి భూమికను పోషించే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలా ఒక మిస్ వరల్డ్ పోటీలకు వచ్చినటువంటి ఒక మహిళకి ఇలా జరగడం సరికాదని దురదృష్టవశాత్తు ఇలాంటి విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. మొత్తానికి ఇలాంటి విషయంలో రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతుంది. ఇటు ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యవహార శైలిపైన వైపు నిర్వాహకులు ఏదైతే స్పాన్సర్స్ ఉన్నారో స్పాన్సర్స్ విషయంలోనే ఇప్పుడు
చర్యలు తీసుకోవాలని చెప్పేసి విచారణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు సోని. ఎస్ స్వామి, మరి దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారా? ఏమంటున్నారు? ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన బయటకు రాలేదు. కేవలం నిర్వాహకులు వైపు మాట్లాడడం జరిగింది. ఆమె కేవలం తమ తల్లి గారి ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి ఈ బోర్డు నుంచి తప్పుకొని ఆమె వెళ్ళడం జరిగింది. ఆమె ప్లేస్ లో మళ్ళీ బ్రిటన్ నుంచి మరొక రన్నరప్ ని పంపడం జరిగింది. ఇక్కడ చేస్తున్నటువంటి ఆమె విమర్శల పట్ల కూడా నిర్వాహకులు మండిపడుతున్నారు. ఇవన్నీ సరైనది కాదని చెప్పేసి